యుద్ధం జరుగుతోంది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య. నష్టం మాత్రం గల్ఫ్ దేశాలవి. పొరుగు దేశం అయినందుకు, ఆనుకుని ఉన్నందుకు అవస్థలు పడుతున్న పరిస్థితి. ఇరాన్ మీద అమెరికా దాడులు చేస్తే అగ్రరాజ్యం మీద ప్రతీకారంతో అరబ్ దేశాలను టార్గెట్ చేస్తోంది ఇరాన్. యుద్ధంలో లేకపోయినా గల్ఫ్ దేశాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇంతకీ ఏ దేశంపై యుద్ధం ప్రభావం ఎలా ఉంది? ఎంత నష్టం జరుగుతోంది? యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య. నష్టపోయేది మాత్రం అరబ్ దేశాలది. గల్ఫ్ దేశాలకైన గాయాలేంటి? యుద్ధంతో ఏ దేశానికి జరిగిన నష్టం ఎంత? పోయిన ప్రాణాలెన్ని? జరిగిన విధ్వంసం ఎంత? యుద్ధం వాళ్లది, నష్టం వీళ్లది. ఇలానే ఉంది గల్ఫ్ దేశాల పరిస్థితి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు మొత్తం అరబ్ ప్రపంచాన్ని ఆర్థిక అస్థిరతలోకి నెట్టేస్తున్నాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడూ లేని విధంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యుద్ధం మిగిల్చిన పరిణామాలు గల్ఫ్ దేశాల్లో బతుకులను భారంగా మార్చుతున్నాయి. హర్మోజ్ జలసంధి చుట్టూ కనిపిస్తున్న పరిణామాలు అరబ్ దేశాలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పుడు హర్మోజ్ దిగ్బంధించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుండడం, ఇరాన్ వార్నింగ్లు ఇస్తుండడంతో గల్ఫ్ దేశాల్లో ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి. హర్మోజ్ చుట్టూ వివాదాలు, సూయజ్ కాలువ లాంటి వాణిజ్య మార్గాలపై ఇరాన్ ఆంక్షలతో ప్రపంచ సప్లై చైన్ ఎఫెక్ట్ అవుతూ అరబ్ దేశాల ఆదాయానికి గండిపడుతున్నాయి. జీసీసీ అంటే ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. మిడిల్ ఈస్టుకు చెందిన 6 అరబ్ దేశాలు కలిసి ఓ సమాఖ్యగా ఏర్పడ్డాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. 1981లో ఈ గ్రూప్ ఏర్పాటు కాగా ఒకరి ఎదుగుదలకు మరొక దేశం సహకరించాలి అనుకున్నట్లుగా అన్ని దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు జీసీసీలోని అన్ని దేశాల మీద యుద్ధం ప్రభావం భారీగా కనిపిస్తోంది. ఇరాన్ దాడులతో ఆయా దేశాల్లో విధ్వంసకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ 6 దేశాల మీద కలిపి మొత్తం 5650కి పైగా డ్రోన్, మిసైల్ అటాక్స్ జరగ్గా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయాల పాలయ్యారు. అరబ్ దేశాలకు సేఫ్ హెవెన్ అని పేరు. అయితే ఇప్పుడు ఇరాన్ దాడులతో ఆ ఇమేజ్ కూడా దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తోంది. సౌదీ అరేబియా మీద మొత్తం 1100కు పైగా దాడులు జరగ్గా 2 చనిపోయారు, 22 మంది గాయపడ్డారు. $10 బిలియన్ పైగా రెవెన్యూ, ఇన్ఫ్రా నష్టం వాటిల్లింది. జీడీపీ గ్రోత్ 1.2 పాయింట్లు తగ్గింది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలో అల్ జుబైల్ ఆయిల్ ఫెసిలిటీ, సటోర్ప్ రిఫైనరీ, సన్రెఫ్ రిఫైనరీ, ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ భారీగా దెబ్బతిన్నాయి. ఖతార్ మీద 300కు పైగా డ్రోన్, మిసైల్ దాడులు జరగ్గా 16 మంది గాయాల పాలయ్యారు. $46 బిలియన్ విలువైన ఎనర్జీ ఇన్ఫ్రా, $20 బిలియన్ ఆయిల్, గ్యాస్ రెవెన్యూ నష్టం జరిగింది. రాస్ లాఫన్లోని గ్యాస్ ఫెసిలిటీస్, మొసాయిద్ ఇండస్ట్రియల్ ఏరియా, అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఇరాన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. బహ్రెయిన్ మీద 650కి పైగా దాడులు జరగ్గా 3 చనిపోయారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఆయిల్ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. జీడీపీ గ్రోత్ 1.8 పాయింట్లు పడిపోయింది. ఇక బాప్కో ఎనర్జీ రిఫైనరీ, గల్ఫ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ మీద ఇరాన్ దాడుల ఎఫెక్ట్ కనిపించింది. ఇక ఒమన్ దేశం మీద 20కి పైగా మిసైల్స్, డ్రోన్లను సంధించింది ఇరాన్. ఈ దాడుల్లో 3 చనిపోగా 15 మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు. యుద్ధం కారణంగా ఒమన్ నుంచి చమురు ఎగుమతులు 45% పైగా పడిపోయాయి. జీడీపీ గ్రోత్ 1.2 పాయింట్లు తగ్గిపోయింది. ఇరాన్ దాడుల్లో దుఖ్మ్, సలాలా పోర్ట్లు, అల్ ఆవాహి ఇండస్ట్రియల్ ఏరియా భారీగా దెబ్బతిన్నాయి. ఇక యుఏఈ మీద ఇరాన్ ఏకంగా 2700కు పైగా డ్రోన్లు, మిసైల్స్ ను సంధించింది. 12 మంది చనిపోగా 220 మందికి పైగా గాయపడ్డారు. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ ఆయిల్ ఎగుమతులు 60% పైగా పడిపోగా ఆ దేశ జీడీపీ గ్రోత్ 2.7 పాయింట్లు తగ్గింది. ఇక ఫుజైరా పోర్ట్ అండ్ రిఫైనరీ, అల్ మినాద్, అల్ దఫ్రా ఎయిర్ బేస్లు, దుబాయ్ ఎయిర్పోర్ట్, జబేల్ అలీ పోర్ట్,
అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రిఫైనరీలు, రువైస్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఖలీఫా ఎకనామిక్ జోన్, హబ్షన్, హస్బన్ గ్యాస్ ఫెసిలిటీస్ మీద ఇరాన్ దాడుల ప్రభావం పడింది. కువైట్ మీద 1000కి పైగా డ్రోన్ మిస్సైల్ అటాక్ జరగ్గా 7గురు చనిపోయారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. యుద్ధం కారణంగా 98% పైగా కువైట్ చమురు ఎగుమతులు పడిపోగా జీడీపీ గ్రోత్ 9 పాయింట్లు తగ్గింది. కువైట్ ఎయిర్పోర్ట్, అలీ అల్ సలేం ఎయిర్ బేస్, కువైట్ పెట్రోలియం కోఆపరేషన్ రిఫైనరీలు, మినా అల్ అహ్మదీ రిఫైనరీలు ఇరాన్ దాడులతో ఎఫెక్ట్ అయ్యాయి. ప్రపంచంలోని మొత్తం క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ లో జీసీసీ దేశాలది 32.6% వాటా, గ్లోబల్ ఆయిల్ సప్లైలో 22% షేర్. హర్మూజ్ దగ్గర ఉద్రిక్తతలతో రోజు 15.8 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ నిలిచిపోతోంది. దీంతో జీసీసీ దేశాలతో పాటు ఇరాక్ రోజుకు $1.1 బిలియన్ నష్టం వాటిల్లుతోంది. ఇకటు విమానయాన రంగంపై కూడా యుద్ధం ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. గల్ఫ్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, ఎతిహాద్ ఎయిర్వేస్ యుద్ధానికి ముందు రోజు 2000కు పైగా ఫ్లైట్స్ నడిపించేవి. వార్ స్టార్ట్ అయిన తరువాత 50% పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన పరిస్థితి. దీంతో $1.42 బిలియన్ పైగా నష్టం వాటిల్లింది. ఇకటు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న మనోళ్ల మీద కూడా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. జీసీసీ దేశాల్లో మొత్తం 1 కోటి మందికి పైగా భారతీయులు ఉంటున్నారు. అయితే ఇరాన్ దాడుల్లో 8 మంది చనిపోగా 1 గల్లంతైనట్టు తెలుస్తోంది. యుద్ధం రాసిన విధ్వంసం, ఆర్థిక వ్యవస్థ పతనం, భారంగా మారుతున్న జీవితం, ఇది అరబ్ దేశాల్లో సీన్. ఇది జస్ట్ టీజర్ మాత్రమేనా? గల్ఫ్ దేశాలకు అసలైన సవాళ్లు ఇకపై ఎదురు కాబోయే ఛాన్స్ ఉందా? హర్మూజ్ దిగ్బంధానికి అమెరికా రెడీ అయిన వేళ ఇరాన్ ఇస్తున్న వార్నింగ్లతో గల్ఫ్ దేశాల గుండెల్లో పేలుతున్న బాంబేంటి? గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై వార్ ఎఫెక్ట్. యుఎస్ హర్మూజ్ దిగ్బంధనం వేళ ఇరాన్ వార్నింగ్. గల్ఫ్ దేశాలకు అసలు సవాళ్లు ముందున్నాయా? ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అమెరికా దాడులకు రియాక్షన్ గా గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది ఇరాన్. ఆ తరువాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. హర్మూజ్ జలసంధి క్లోజ్ కావడం, విమానాలు రద్దు కావడం, షిప్పింగ్ ఆగిపోవడం అన్నీ కలిసి అరబ్ దేశాల మీద భారంగా మారాయి. బాంబు దాడి కాదు కదా, ఆ శబ్దం కూడా తెలియని గల్ఫ్ దేశాల్లో మిస్సైల్స్ కోలడం కనిపించాయి. ఆ అరబ్ కంట్రీస్ కు ఉన్న సేఫ్ హెవెన్ ఇమేజ్ కూడా ఎఫెక్ట్ అయింది. దీంతో టూరిజం, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి ఒక్కొక్కటిగా అన్నీ తగ్గిపోతున్నాయి. యుద్ధానికి ముందు జీసీసీ దేశాల ఎకానమీ భూమిలో ఉంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2024-25లో అంటే యుద్ధానికి ముందు జీసీసీ దేశాల్లో విదేశీ పెట్టుబడుల వాటా 38%గా ఉంది. అయితే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్వెస్టర్లు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. కొత్త ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉంటున్నారు. కొందరేమో ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం తర్వాత గల్ఫ్లో వచ్చింది ఏంటంటే అక్కడ సేఫ్ ప్లేస్ కాదని. ఈ గత 40-50 సంవత్సరాల్లో గల్ఫ్ దేశాలకి సంపద, మూలధనం ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ పనిచేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, పనులు ఉండవు, ఎవరు ప్రశ్నలు అడగరు, సేఫ్ ప్లేస్, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, క్రైమ్ లేదు. ఇవన్నీ ఉండగా ఈ యుద్ధంతో ఎంత పోయింది, రెప్యుటేషన్ పోయింది, పర్పస్ పోయింది, ప్రెస్టీజ్ పోయింది. పెద్ద పెద్ద షేక్స్, రాజాలు ఏవి ఉపయోగం లేకుండా భయపడిపోయాను కూడా వచ్చింది. కాబట్టి ఫ్యూచర్లో ఈ డ్యామేజ్ అందట్లేకంటే యుద్ధం కారణంగా అరబ్ దేశాల ఆర్థిక వృద్ధి దాదాపు ఏడాది వెనక్కిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఊహించని స్థాయిలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 1 నెల గ్యాప్లోనే అరబ్ ప్రాంతం ఏకంగా $190 బిలియన్ నుంచి $200 బిలియన్, అంటే దాదాపు 16 లక్షల కోట్ల జీడీపీని కోల్పోయిందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దాదాపు 40 లక్షల మంది జనాలు ఒక్కసారిగా దారిద్ర్య రేఖ దిగువకు పడిపోవడం ఈ నష్టానికి ప్రధాన కారణం. ఇకటు నిరుద్యోగ రేటు అమాంతం 4% పెరిగింది. ఇది నిజంగా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు ఈ యుద్ధం తీవ్రమైన మానవ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అరబ్ దేశాల్లో మానవ అభివృద్ధి సూచి 0.2% నుంచి 0.4% పడిపోయింది. ఈ దేశాలు సాధించిన ఏడాది అభివృద్ధి అంతా వృధా అయిపోయింది.
సుమారు 36 లక్షల ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న వేళ అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం మరింత టెన్షన్ పెడుతోంది. హర్మోజ్ జలసంధిని దిగ్బంధించాలని అగ్రరాజ్యం డిసైడ్ అయింది. ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే దీనిపై ఇరాన్ భగ్గుమంటోంది. అమెరికా కారణంగా తమ వాణిజ్య ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా ఊరుకునేది లేదని అంటోంది. తమ ఓడరేవులపై దాడి జరిగినా, తమ వాణిజ్యాన్ని అడ్డుకున్నా గల్ఫ్ ప్రాంతంలోని ఏ దేశపు పోర్టు కూడా సురక్షితంగా ఉండదు అంటూ ఇరాన్ ఇస్తున్న వార్నింగ్స్ ఇప్పుడు జీసీసీ దేశాల గుండెల్లో గొబ్బులు పుట్టిస్తోంది. ఇరాన్ వార్నింగ్ అనేది కేవలం అమెరికాకు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో అమెరికాకు సపోర్ట్ గా నిలిచే ఇతర బాధ్యతలకు కూడా స్పష్టమైన హెచ్చరిక. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ కనిపిస్తోంది. ఇస్లామాబాద్ లో చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు ట్రంప్ హర్మోజ్ ను టార్గెట్ చేశారు. ఇకటు ఇరాన్ కూడా తగ్గేదలే అంటోంది. దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు అరబ్ దేశాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. అమెరికా దాడులు చేసిన ప్రతిసారి దాన్ని కంట్రోల్ చేసేందుకు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది ఇరాన్. యుద్ధం ముదిరితే దాడులు మరింత పెంచే ఛాన్స్ ఉంటుంది. ఇదే ఇప్పుడు గల్ఫ్ దేశాలను వణికిస్తోంది.